హాయ్ అందరికి ఈరోజు మా ఇంట్లో మెంతాకు పెసరపప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. తాలింపు వేసిన తర్వాత నేను ఆనియన్ ఏం వేయకుండా క్యాబేజీ సన్నగా కట్ చేసి వేసాను. బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న మెంతాకును కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అవనిచ్చాను. నానబెట్టుకున్న పెసరపప్పును వేసి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించిన తర్వాత పప్పు ఎక్కువ ఉడకనివ్వకూడదు. తోటి టచ్ చేస్తే కొంచెం నలిగితే సరిపోతుంది. లాస్ట్ లో కొంచెం కొబ్బరి కారం యాడ్ చేసి సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఎప్పుడు రొటీన్ గా పప్పు చేసుకోకుండా ఇలా రెండు ఫ్రై చేసుకుని తింటే కూడా బాగుంటుంది. నెక్స్ట్ క్యాలీఫ్లవర్ కూడా చేస్తున్నాను. అందులో తాలింపు వేసిన తర్వాత తాలింపు వేగిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేసి కొంచెం మగ్గిన తర్వాత బాయిల్ చేసిన వాటర్ లో క్యాలీఫ్లవర్ ని వేసి 5 మినిట్స్ ఉంచి తర్వాత తీసి టమాటాలు యాడ్ చేయాలి. ఉప్పు వేస్తే వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్కే వెజిటేబుల్ ఉడికిపోతుంది బాగా. పసుపు కారం కూడా యాడ్ చేసి ధనియాల పొడి కూడా యాడ్ చేశాను. ఓన్లీ ధనియాల పొడి, అందులో గరం మసాలా కూడా యాడ్ చేయలేదు. డైలీ స్వామి భిక్షకి నేను వంట ఇలానే ప్రిపేర్ చేశాను. నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి.